Welcome, sir. So, good morning to all. Please be seated. So, welcome to all. ఈరోజు ఖచ్చితంగా మనం ఒక గొప్ప విషయాన్ని నేర్చుకోబోతున్నాం. సో అందులో ముఖ్యంగా ఈరోజు మనం మన కళ్ళ ముందు ఉన్నటువంటి డ్రోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఎలా అనే విషయాన్ని ఈరోజు మనం ఇనాగ్రేట్ చేయబోతున్నాం. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో వితౌట్ ఫర్దర్ డిలే, సో లెట్ మీ ఇన్వైట్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ ఆనర్ ఐ ఇన్వైట్ అవర్ ఎస్టీమ్డ్ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ లక్ష్మయ్య గారు టు కైండ్లీ గ్రేస్ ద డాన్స్. Thank you, sir. I respectfully invite our Honorable Vice Principal Sir and PM Usha Coordinator Sri Ravishankar Sharma Garu to please come on the dais. Thank you, sir. I extend a cordial invitation to our distinguished chief guest DS Naidu Garu, Area Zonal Manager. Please come on the dais. Thank you, sir. Now I respectfully invite our distinguished guest of honor, Sri G. Naresh Garu, Manager, come on to the dais. Thank you, sir. Now I invite today Chief Guest of Honor, Sri G.T. Ramesh Garu and G. Sridu Garu, Area Zonal Managers, on the dais. Welcome to the dais. Thank you, sir. Now I invite Dr. Raghavendra Prasad Garu, Drone Piloting Technology Coordinator, and please welcome the dais, sir. Please. Srimati B. Vanisri Madam Garu to come on to the dais. Now I request now the program commences with the prayer song by Bhimlinga sir. वंदे मातरम वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम सस्यश्यामलाम मातरम वंदे मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं. సభ ప్రతినిత్యం నేర్చుకుంటూనే ఉండాలి కొత్త కొత్త విషయాల్ని. ఆ కొత్త విషయాలు నేర్పించడంలో ఎస్కేపీ కళాశాల ఎప్పుడూ ముందుంటుందన్న విషయాన్ని విద్యార్థులు ఇప్పటికే గమనించి ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశించి తొలి పలుకులు మాట్లాడవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్ గారిని వేడుకుంటున్నాను. To all. Once again, I am very happy to launch another very important skill course in our college with the grants of PM Usha GIA scheme. ఇందులో భాగంగా PM Usha GIA స్కీమ్ ద్వారా
మనం మరలా ఇంకొక మంచి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి శ్రీ నరేష్ గారు, మేనేజర్, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ, అదేవిధంగా నాయుడు డిఎస్ నాయుడు గారు, ఏరియా జోనల్ మేనేజర్ ఫర్ సాయిల్ టెస్టింగ్, జిటి రమేష్ గారు, ఏరియా జోనల్ మేనేజర్, జి శ్రీను గారు, ఏరియా జోనల్ మేనేజర్, and our beloved coordinator and vice principal of this college, Sri A. Ravishekar Sharma garu, and women empowerment cell coordinator Srimati Vadisri madam garu, and course coordinator, head of the department of commerce, Dr. Raghavendra Prasad garu, soil testing course coordinator Sri Bhimalingaya garu, lecturer in botany, and all other dignitaries, Dushanti Madam Garu, the persons who attended from the Aries Agro Company, అలాగే మా అధ్యాపక మిత్రులకు, అధ్యాపకేతర సిబ్బందికి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, విద్యార్థులకు శుభాశీస్సులు. మరి మనము ఒక 3 నెలలుగా ఈ పిఎం ఉషా స్కీమ్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కొన్నేమో వొకేషనల్ కోర్సెస్, స్కిల్ కోర్సెస్, కొన్ని వర్క్షాప్స్, సెమినార్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనము ఒక లేటెస్ట్ టెక్నాలజీ పైన అవగాహన తెచ్చుకోవడానికి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ డ్రోన్ టెక్నాలజీ పైన డ్రోన్ పైలట్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ సాయిల్ టెస్టింగ్ అనాలిసిస్. ఇవి మరి ముఖ్యంగా మనలాంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి మన అనంతపురం జిల్లా, మనందరికీ తెలుసు డ్రాప్కోన్ ఏరియా. మనలాంటి అనంతపురం జిల్లాలో మనం ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నాం. వ్యవసాయ రంగం పైన ఎక్కువగా పనులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ కాలంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయం అనంతపురం జిల్లా. ఇటువంటి మన ప్రాంతంలో వ్యవసాయ రంగానికి చెందినటువంటి ఈ 2 కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో మనం ఈ కోర్సుని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో దానికి ఏరీస్ అగ్రో కంపెనీ వారు ముందుకు రావడం, వారి యొక్క సహాయ సహకారాలు అందించడం, మనము ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రాం పొందడం అనేది జరుగుతున్నటువంటి విషయం. మనందరికీ తెలుసు, ఒకవైపు టెక్నాలజీ, ఒకవైపు ఐటీ రంగం బాగా విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయం. అందులో చాలా ముందడుగు వేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నాం, పైథాన్ అంటున్నాం. ఇలా అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి, ఐటీ రంగానికి సంబంధించినటువంటి కోర్సెస్ ఒకవైపు దూసుకెళ్తున్నాయి, ప్రపంచాన్ని ఏలుతున్నాయి. ప్రపంచంలో వాటికి ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తున్నటువంటి సమయం. అలాంటి కోర్సెస్ కూడా ఒకవైపు మనం తీసుకొస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, అలాగే మెషిన్ లెర్నింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వీటిపైన ఒక మంచి కోర్సు కూడా మీరు నేర్చుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒకవైపు కమర్షియల్గా ఈ వ్యాపార రంగంలో డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యత కూడా చాలా మనం గమనిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. అటువంటి డిజిటల్ మార్కెటింగ్ పైన కూడా మనము ఒక కోర్సు కంప్లీట్ చేసుకున్నాం. ఒకవైపు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మన ప్రాంతానికి, మన ప్రాంతం యొక్క పిల్లలకు బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ కోర్సును సెలెక్ట్ చేసుకోవడం. దీనికి ముఖ్యంగా డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ స్కీమ్ గురించి తెలియక ముందే మనకు పిఎం ఉషా స్కీమ్ వస్తుంది,
పిఎం ఉషా స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఫండింగ్ వస్తుంది. ఇలాంటివి ఏమీ తెలియకముందే సార్ డ్రోన్ టెక్నాలజీ మనం ఎట్లా తిరిగి మనం స్టార్ట్ చేయాలి సార్, ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం సార్, పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే రాఘవేంద్ర ప్రసాద్ చాలాసార్లు నాతో డిస్కస్ చేయడం జరిగింది. మన అదృష్టం కొద్ది డాక్టర్ పోలా భాస్కర్ గారి యొక్క పుణ్యమాని మన కమిషనర్ గారు, ఫార్మర్ కమిషనర్ ఆఫ్ ది కాలేజ్ ఎడ్యుకేషన్, అలాగే ప్రజెంట్ కమిషనర్ ఆఫ్ ది కాలేజ్ ఎడ్యుకేషన్ డాక్టర్ భరత్ గుప్తా గారి యొక్క హెల్పింగ్ వల్ల మన కళాశాలకు పిఎం ఉషా సంబంధించినటువంటి నిధులు రావడం జరిగింది. ఆ నిధుల ద్వారా మనం అనేక రకాలైనటువంటి కోర్సుల్ని మనము ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగానే ఈ సాయిల్ టెస్టింగ్ అండ్ డ్రోన్ టెక్నాలజీ అనేది కూడా ఒక మంచి కోర్సు, చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఈ కోర్సును సెలెక్ట్ చేశాం. ఇంకా మీ అందరికీ తెలుసు, లేవు, డ్రోన్ లేనిదే ఫంక్షన్స్ లేవు, అవునా? మరి ఏ రాజకీయ రంగానికి చెందినటువంటి ఫంక్షన్స్ జరగాలన్నా కూడా ఈ డ్రోన్ యొక్క పాత్ర ఉంటుంది అని మనకు తెలుసు. అంతేకాకుండా వైద్య రంగంలో కూడా ఈ డ్రోన్ యొక్క ప్రాముఖ్యతను మనం ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం, చూస్తున్నాం. ఒక ప్రాంతం నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇంకొక ప్రాంతానికి పంపించడానికి కూడా ఈ డ్రోన్స్ సహాయ సహకారాలు బాగా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఇంకా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్లో మిలిటరీ సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, ఆర్మీకి సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, మన దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, ఈ డ్రోన్ టెక్నాలజీ యొక్క పాత్ర చాలా చాలా అమోఘమైనటువంటిది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇటు వైద్య రంగంలో, ఇటు వ్యవసాయ రంగంలో, ఇటు పారిశ్రామిక రంగంలో, ఇటు దేశ భద్రతా రంగంలో అనేక రంగాలలో ఈ డ్రోన్ యొక్క ప్రాముఖ్యత అనేది మనం దినాభివృద్ధి చెందుతున్నటువంటి విషయం. ఆ డ్రోన్ యొక్క టెక్నాలజీ వల్ల వర్క్స్ అన్ని కూడా చాలా ఈజీగా, చాలా త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఎమర్జెన్సీస్లో కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది మనం ప్రతిరోజు చూస్తున్నాం, వింటున్నాం, అనేక రకాలైనటువంటి సందర్భాల్లో మనం గమనిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమానికి మరి ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. సో దీని అంతటిని కూడా అబ్బాయిలు ఎవరు కూడా దిగులు చెందకండి. ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. మనకి డ్రోన్ మన దగ్గర ఉంటుంది, ఇలాంటి కొత్త డ్రోన్ మన దగ్గర ఉంటుంది ఒకటి. ఇది సార్ వాళ్ళు ప్రాక్టికల్ పర్పస్ ఇది తేవడం జరిగింది. మనకు ఒక కొత్త డ్రోన్ కూడా మనకు సప్లై చేస్తున్నారు. రాబోయే కాలంలో మనం ఎవరైతే ట్రైనింగ్ ఇప్పుడు కంప్లీట్ చేస్తారో వాళ్ళు మరలా నెక్స్ట్ బ్యాచెస్కి కంటిన్యూస్గా ఇది మనము అవకాశాన్ని బట్టి, వీలుని బట్టి, మన చదువులకి ఏమీ ఆటంకం లేకుండా అవకాశాన్ని బట్టి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాయ్స్ అందరికి కూడా ఆ మేనేజర్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ ఎక్స్పర్ట్ని ఒకసారి మనం ఇన్వైట్ చేసి వారి ద్వారా మన ట్రైనర్స్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటారు కదా ట్రైనింగ్, మన ట్రైనర్స్ ద్వారా రాబోయే కాలంలో బాయ్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాం. కాబట్టి బాయ్స్ ఎవరు కూడా నిరాశ చెందకండి. అన్నీ కూడా అమ్మాయిలకి ఇస్తున్నారు, అమ్మాయిల పక్షపాతి అనుకోదండి. అది ప్రోగ్రామ్ అలా ఉంది, తప్పదు. ఇది పిఎం ఉషా ప్రోగ్రామ్ కాబట్టి ప్రస్తుతానికి అమ్మాయిలకు మనము డైరెక్ట్గా సర్టిఫికేషన్ ఇవ్వగలుగుతున్నాం. తర్వాత కాలంలో మనము అబ్బాయిలు కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మనం ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే కామర్స్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ కామర్స్ డిపార్ట్మెంట్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, వీరందరికీ రిలేటెడ్ బ్రాంచెస్ టాపిక్స్ ఇది. సో వీరందరూ కూడా గత 2 రోజులుగా వీటిపైన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి నిజంగా మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ ట్రైనింగ్ పొందడం అనేది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి విషయం. సో బీ సిన్సియర్ అండ్ మీరు నాలెడ్జ్ కోసం మీరు ప్రయత్నం చేయండి. ఏదో టైంపాస్కి టెంపరీగా అది ఏదో చూస్తున్నాం వదిలేస్తున్నాం అనుకోకండి. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో సార్ వాళ్ళు ఐ వెరీ హ్యాపీ. సాయిల్ టెస్టింగ్ జేఎస్ నాయుడు గారు చాలా అద్భుతంగా చెప్పారు, కుషాంటి మేడం గారు చాలా అద్భుతంగా
అద్భుతంగా చెప్పారని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అలాగే ఉంటుంది, ఈ ప్రోగ్రామ్ కూడా అలాగే ఉంటుంది. సో వీటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో చాలా తక్కువ కాలేజీలు మాత్రమే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మన ముందుకు మన కాలేజీలో మన దగ్గరికే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ రావడం అనేది నిజంగా మీ అందరికీ అదృష్టం. వీటిని ఈ 5 days ఏదైతే ఉందో 5 days షెడ్యూల్ సిన్సియర్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీరు బాగా నేర్చుకోండి. మీలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మీరు వారికి తెలియజేయగలిగితే ఇంకా బాగా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అల్తాఫ్ని కోరుకుంటూ థ్యాంక్ యూ. కార్యక్రమం మన కళాశాలలో ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ప్రిన్సిపల్ సార్ గారి రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అనేవి జరగడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవిశంకర్ శర్మ సార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ మరియు జిఆర్ నాయుడు గారు టెస్టింగ్ జనరల్ మేనేజర్, అదేవిధంగా నరేష్ గారు డ్రోన్ పైలటింగ్ కోర్స్ ఇన్ఛార్జ్ మరియు ఇతర హరీస్ అగ్రో లిమిటెడ్ ప్రతినిధులకు మరియు డబ్ల్యూజీసీ కోఆర్డినేటర్ మేడం పాండిశ్రీ గారికి మరియు రాఘవేంద్రరావు సార్ గారికి, మీగులింగ సార్ గారికి మరియు మన సోదర అధ్యాపకేతర సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. ఇదొక సువర్ణ అవకాశం. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు మన కళాశాలకు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. మీరు చూస్తున్నారు కూడా, మీరు గత 2 నెలలుగా నిరంతరము ఏదో ఒక కార్యక్రమంలో మనం బిజీగా ఉంటున్నాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. మరియు ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ ప్రతి ఒక్కరూ డ్రోన్ పైలట్స్ కావాలని మరియు సాయిల్ టెస్టింగ్లో కూడా ఎక్స్పర్ట్స్ కావాలని, ఈ కార్యక్రమాన్ని నిజంగా ఈ డ్రోన్ పైలట్కి సంబంధించి మనం ప్రత్యేకంగా మన కమిషనర్ నారాయణ భరత్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వారు ఈ డ్రోన్ పైలటింగ్ మనకు సూచించారు. సో ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నామంటే వారు ప్రధాన కారకులు. మరియు వారికంటే ముందు పోలా భాస్కర్ గారు, ఎందుకంటే పిఎం ఉషా స్కీమ్ రావడానికి ప్రధాన కారకులు వారు. డ్రోన్ పైలటింగ్ కోర్స్ రావడానికి నారాయణ భరత్ గారు వారు. కాబట్టి వారికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ యొక్క సమాజాన్ని, ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం జరుపుకున్నాం. మీరందరూ ప్రతి ఒక్కరు చక్కగా వాళ్ళు చెప్పే సూచనలు నేర్చుకొని, నిన్న జరిగిన సాయిల్ టెస్టింగ్ వరకు కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగా వచ్చింది. మీరందరూ బాగా చక్కగా నేర్చుకున్నారని తెలిసింది. సో అదే టెంపో మెయింటైన్ చేయండి, అదే ఎంతూజియాజం మెయింటైన్ చేయండి, బాగా చక్కగా నేర్చుకోండి. బీ సక్సెస్ఫుల్. అండ్ మీ అందరూ డ్రోన్ పైలట్స్ మరియు సాయిల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ కావాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో అలాగే ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా నరేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. నాయుడు సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సభను అలంకరించిన సరస్వతి పుత్రులందరికీ నమస్కారాలు. అలాగే ఎంతో ఓపికగా సహనంతో నేర్చుకున్న మీ విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. సో వాస్తవానికి మనకి ఇన్ని రకాల అవకాశాలు లేవు. మేము చదువుకున్నప్పుడు ఎంతవరకు ఏమంటే డిగ్రీ పాస్ అయ్యామా, ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. చెప్పిన వాళ్ళు కూడా ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మీకున్న అవకాశాలు చాలా ఎక్కువ. సో మీరు ఈ పిఎం ఉషా ద్వారా ఎవరైతే సాయిల్ టెస్టింగ్ కానీ, డ్రోన్ పైలటింగ్ కానీ, మైక్రో క్లీన్ కానీ ఇట్లా వచ్చినటువంటి ఏ ప్రాజెక్ట్ని కూడా పూర్తిగా అవసరమైతే 1-2 సార్లు అడిగి తెలుసుకొని మంచి నాలెడ్జబుల్ పర్సన్గా తయారవ్వాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన ఏ కోర్సుని దృష్టిలో పెట్టుకొని బాగా నేర్చుకున్నా కూడా ఇది మీ లైఫ్లో ఉపయోగపడతారు. ఇది ఒకటే కాదు, పిఎం విశ్వ ద్వారా ఇవి వచ్చినాయి, ఇవి మనం చేయగలుగుతున్నాం, చేస్తాం. కానీ
మీకు మీరు ఎవరైతే ఇంట్రెస్ట్తో ఓన్ ఇంట్రెస్ట్తో మన లైఫ్ గ్రో అవ్వడానికి కావలసిన అన్ని కోర్సుల్లోనూ ప్రత్యేకించి దృష్టి పెట్టి నేర్చుకోగలుగుతారో వాళ్ళు ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు ఖచ్చితంగా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నేను నా చదువు పూర్తయిన తర్వాత 18 ఏళ్ళు అయింది బయటకు వచ్చి. నాకు ఏది దొరికితే అది మంచి స్కిల్స్ అనేది నేర్చుకోవడం వల్ల నేను చదువుతో పాటు అదనంగా ఒక 10 అడిషనల్ స్కిల్స్ నేర్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తే గ్రీన్ హౌస్ అదొక ప్రాజెక్టు, అలాగే సాయిల్ టెస్టింగ్, అలాగే ఫిషరీస్, ఆక్వాకల్చర్, మెరైన్ బయాలజీ. ఇవి మా లైఫ్లో ఎక్కడైనా మీరు ఓడిపోలేవు. మీకు ఏది అవకాశం ఉంటే అది మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి కావాల్సిన కోర్సులు. వీటిని అంత తేలిగ్గా ఎవరు తీసుకోవద్దు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకొని ఇంకా డెవలప్ అవ్వండి. ఇది ఒక్కటే కాదు, సార్ ఇందాక చెప్పారు డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదా కొన్ని సాఫ్ట్వేర్లు చెప్పారు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. మీరు చదువుకున్న చదువు అనేది వృధా అయిపోకూడదు. డిగ్రీ చేసిన తర్వాత ఏదో పెళ్లి చేసుకొని అక్కడితో మీ జీవితం అయిపోకూడదు. మీరు ఒక కుటుంబాన్ని తీర్చిదిద్దేటంతగా తయారవ్వాలి. సార్ ఉద్దేశం కూడా అదే. ఫస్ట్ సార్ మేము వచ్చి కలవంగానే, ప్రిన్సిపల్ సార్ వచ్చి కలవంగానే ఎంత వీలైతే అంత తొందరగా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పారు 2 సార్లు. సో మా పిల్లలకి ఇవి కావాలని వాళ్ళు బయట నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్నింటినీ కవర్ చేసుకుంటూ మీకోసం ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకించి మా పిల్లలకు కావాలి అని అందిస్తూనే, అంతేకాకుండా మీ తోటి సోదరులు మిగతా డిగ్రీ కళాశాలలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని సార్ ఎలాగా చేయించారు. సో అందుకని నేను ప్రత్యేకించి సార్కి ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ తరఫు నుంచి ఎవరు ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్ అనేది తీసుకురావాలన్నా కూడా ఇంత ఫుల్ ఫెజ్డ్గా ముందుకు రాలేము. ఎక్కడో దగ్గర అడ్డంకులు ఉంటాయి, క్లాసుల్లోనో లేకపోతే ఇతర కార్యక్రమాల్లో డిలే జరుగుతుంటాయి. కానీ అదేం లేకుండా వారం రోజుల్లోనే ఈ ప్రోగ్రామ్ని ఫుల్ ఫెజ్డ్గా ప్లాన్ చేసి డేట్స్తో సహా మాకు అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మైక్రో గ్రీన్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అది కూడా చాలా మంచి ప్రాజెక్టు, జాయిన్ అవ్వండి. సో అలాగే ఈ అవకాశాన్ని ఏది శాఖలోకి కల్పించినందుకు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయుడు గారు. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రుడు నరేశ్వర్ సార్ గారికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సో కానీ స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. స్కిల్ ఉన్న వాళ్ళు దాన్ని అప్స్కిల్లింగ్ చేసుకోవాలి. ఆ స్కిల్ ప్రాక్టికల్గా యూజ్ చేయగలిగితే అద్భుతాలు చేస్తారన్నటువంటిది సార్ యొక్క ప్రసంగం విషయం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు మన కార్యక్రమాన్ని చేసిన మరొక విశిష్ట అతిథి జి నరేష్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. Respected Principal Sir, Vice Principal Sir, and all dignitaries, students, teachers, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా నాకు ఇక్కడ మిమ్మల్ని అందరూ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జనరల్గా గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి మాత్రమే 3 years కోర్స్ కంప్లీట్ అయిపోతే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చి మాత్రమే వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో డిగ్రీ సర్టిఫికేట్ అనేది నామమాత్రంగా తయారైపోయింది. సో దానికి అడిషనల్గా ఏదో ఒక స్కిల్ ఉండాలి. దీంట్లో వచ్చేసరికి మన కాలేజ్ నుంచి ఒక్కొక్క బ్రాంచ్ అంటే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క స్కిల్ ట్రైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే ఏదో ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా తయారవడానికి అవకాశాన్ని మన కాలేజ్ ఇస్తుంది. దీని అంతటికీ కారణం ప్రిన్సిపల్ సార్. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ అలాగనే మన కాలేజ్ సిబ్బంది కూడా, అంటే మిగతా ఫ్యాకల్టీస్ కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రూసా 1, రూసా 2, పిఎం ఉషా, రూసా 3 అంటారు. ఈ 3 గవర్నమెంట్ ఏంటంటే ఒక 10 years నుంచి 2013 నుంచి ఈ గవర్నమెంట్ కాలేజెస్కి ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోదు, వాళ్ళకి సపరేట్గా ఒక స్కిల్ ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేసి కొంత ఫండింగ్ కూడా స్టార్ట్ చేసింది. రూసా 1, రూసా 2 తీసుకొని రూసా 1, రూసా 2 అయిపోయినాయి. రూసా 2లో ఫండింగ్ తీసుకొని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బిల్డింగ్ని రూసా 2లో కన్స్ట్రక్ట్ చేశారు.
ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే రూసా 2లో ఫండింగ్ తీసుకొని కూడా మన సార్ వాళ్ళు పిఎం ఉషాకి డిపిఆర్ రెడీ చేసి, హై బడ్జెట్ డిపిఆర్ రెడీ చేసి కమిషనరేట్ కి సబ్మిట్ చేశారు. యాక్చువల్ గా డిపిఆర్ రూసా 2 వచ్చిన ఏ కాలేజీకి కూడా పిఎం ఉషా రాలే, కానీ మన కాలేజీకి వచ్చింది. అంటే మన కాలేజీ యాజమాన్యము ఒక దగ్గర ఆగకుండా మా పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, కాలేజీని డెవలప్ చేయాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇక్కడ ల్యాబొరేటరీస్ ని డెవలప్ చేయాలి, ఇక్కడ చదువుకునే పిల్లల స్కిల్ అనేది డెవలప్ చేయాలి. వాళ్ళు ఇక్కడ నుంచి స్కిల్ఫుల్ ఒక ఏదైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కిల్ తో బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళకు మంచి ఉపాధి అవకాశాలు అనేది దొరుకుతాయి అనేసి ఇవన్నీ చేశారు. థ్యాంక్ యూ సార్ ఇవన్నీ. ఎందుకంటే రూసా 2 నుంచి పిఎం ఉషాలో కూడా ఫండింగ్ తీసుకొని మళ్ళీ మీ అందరికి ట్రైనింగ్ ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది చాలా మంది ప్రిన్సిపాల్స్ కి కావాలి. ఇంకో విషయం ఏంటంటే దాదాపుగా 400 డిగ్రీ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, కానీ ఫండింగ్ వచ్చిన కాలేజెస్ ఎన్ని? 19 కాలేజెస్ వచ్చినాయి. 400 కాలేజీలు సరే మొత్తం 19, దాంట్లో గర్ల్స్ కి అయితే ఉమెన్ కాలేజెస్ వచ్చేసరికి 5 కాలేజెస్ వచ్చినాయి. వీటన్నిటిలో అంటే ఆ డిపిఆర్ ఎంత పక్కాగా రెడీ చేయాలి, ఎలా చేస్తే మనకు ఫండింగ్ వస్తుంది అనేది మొత్తం కూడా దగ్గరుండి సార్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మనకు ఆ ఫండింగ్ వచ్చింది. సో దానికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఈ రకంగా అందరు ప్రిన్సిపాల్స్ ఉండకపోవచ్చేమో, మా పిల్లలకి ఏదైనా నేర్పించాలి, మా పిల్లలకి ఏదైనా చేయాలి అని. ఓకేనా? ఇకపోతే మన డ్రోన్ ట్రైనింగ్, ఈ డ్రోన్ ట్రైనింగ్ కూడా వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధించి చెప్పాను మీకు. ప్రతి సెక్టార్లో అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ప్రతి ఒక్కరు మిలిటరీస్, అలాగనే మెడిసిన్ సప్లైకి, హ్యూమన్ ట్రాన్స్పోర్టేషన్ కి, అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా డ్రోన్స్ అనేది యూజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం ఇచ్చే ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఇది ఒక స్టెప్ మాత్రమే. మీకు డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకుంటే సార్ మేము పొలాలకు వెళ్ళి ఫీల్డ్ లో స్ప్రే చేయాలా సార్, ఎక్కడ ఆర్మీలో యూజ్ చేసే డ్రోన్స్ తో మాకేంటి ఉపయోగం సార్ అనేసి చాలా మంది కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీకున్న సోర్సెస్ అనేది నేను చెప్తాను. ఇక్కడ మీరు డ్రోన్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు బయటికి వెళ్తే డ్రోన్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పైలటింగ్ నేర్చుకుంటారు, ఆ తర్వాత డ్రోన్ ఇంజనీరింగ్ నేర్చుకుంటారు, డాటా అనాలిసిస్ నేర్చుకుంటారు, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ నేర్చుకుంటారు. ఒక్కసారి ఇందులో ఒక అడుగు వేసిన తర్వాత నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. మీరే ఒక డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా కూడా మీరు తయారవ్వచ్చు. ఇది మీకు జస్ట్ ఒక స్టెప్ మాత్రమే. జాగ్రత్తగా నేర్చుకోండి, దీనికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదే కాకుండా మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మారచ్చు. మీ లోకల్లో సర్వీస్ సెంటర్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీరే కాకుండా మీలాంటి ఇంకొక 4 స్టూడెంట్స్ కి, అంటే మీ తర్వాత వచ్చే వాళ్ళకి కూడా మీరు ఉపాధిని ఇచ్చిన వాళ్ళు అవుతారు, జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా మీరు అవుతారు. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఇదే కాకుండా ఏ ట్రైనింగ్ సెషన్ ఇచ్చినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీరు నేర్చుకొని మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశము వేల మంది డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నా కూడా అది వాళ్ళకి రాలేదు, అది మీకే వచ్చింది. ఓకేనా? థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో ఈ ప్రోగ్రామ్స్ అని మన కళాశాలకు రాబట్టేందుకు తెరవేలక కృషి సార్ నిజంగానే బాగా చెప్పారు. మన కళాశాల ఇతర కళాశాలకు ఆదర్శమైంది. ఏ విధంగా ఈ స్కీమ్స్ మనం రాబట్టాలి, ఏ విధంగా ప్రపోజల్ సబ్మిట్ చేయాలనే విషయంలో మన కళాశాల ప్రిన్సిపల్ గారు, ప్రిన్సిపల్ గారు చాలా కష్టపడ్డారు ఈ విషయంలో. సార్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ కార్యక్రమం చేసిన మరొక విశిష్ట అతిథి జి శ్రీను గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి, ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ని అప్డేట్ చేస్తూ ప్రగతి పదంలో ముందుకు ప్రవేశిస్తున్న లెక్చరర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముఖ్యంగా అందరూ ఆల్రెడీ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పారు. నేను ఓన్లీ షార్ట్కట్ మాత్రం సింపుల్గా చెప్తాను.
ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసినప్పుడు గవర్నమెంట్ కాలేజీ అంటే చిన్న అపోహ ఉండేది. ఏమంటే ఏదో చెప్తుంటారు ఇంకా సర్టిఫికేట్ కోర్స్ అని చిన్న అపోహతో అట్లా మైండ్లో ఉండేది. ఇప్పుడు ఈ స్ట్రెంగ్త్ చూసినాక నాకు ఉండే ఫీలింగ్ అంతా క్లియర్ అయిపోయింది. ఇదంతా మన ప్రిన్సిపల్ గారి సపోర్ట్తోనే మ్యాక్సిమం ఈ స్టూడెంట్స్ని స్ట్రెంగ్త్ చూసిన తర్వాత చాలా యాక్టివ్గా కనపడుతున్నారు. స్టూడెంట్స్ కూడా ఎప్పుడెప్పుడు నేర్చుకోవాలనే కష్టతోనే ఎక్కువ కనపడతా ఉంది. అపోహ ఇంట్రెస్ట్ కూడా బాగా కనపడుతుంది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ స్టూడెంట్స్ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ డ్రోన్స్ అనేది ఫ్యూచర్లో ఇప్పుడంటే స్టూడెంట్స్ అంతా కూడా ఎక్కువగా సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువగా పోతా ఉన్నారు. ఏమంటే అదేదో ప్రజెంట్ ట్రెండ్ అయితే నడుస్తుంది సాఫ్ట్వేర్, కానీ ప్రజెంట్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ ఇప్పుడైతే కనిపించకపోవచ్చు, కానీ రాను రోజుల్లో మ్యాక్సిమం ఫ్యూచర్ ఉండేదంటే ఒక అగ్రికల్చర్ టెక్నాలజీ. ఏమనుకుంటుందంటే సాయిల్స్ అనేవి ఇప్పుడు సోలార్లో కానీ రకరకాల సాయిల్ తగ్గిపోతూ ఉంది, కానీ జనాభా అనేది బాగా పెరిగిపోతూ ఉంది, భూమి తగ్గిపోతూ ఉంది. తినే ఆహారం కావాలంటే కంపల్సరీ భూమి ఉండాలి. అట్లా ప్రజెంట్ మెయిన్ ఏమంటే ఇంకొకటి ఏమంటే చేసే వ్యక్తి మ్యాన్ పవర్ అనేది బాగా తగ్గిపోతూ ఉంది. ఈవెన్ ఏమేమి చేస్తున్నారు, మందు కొడుతుంటాం, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, లేబర్ కూడా రావట్లేదు. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ ప్రకారం ఈ డ్రోన్ అనేది తయారు చేశారు. డ్రోన్ కొట్టడం వలన మీకు మందులు స్ప్రే చేసే శక్తి తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది. కంపెనీ వాళ్ళు ఈ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్డేట్ ప్రకారం కూడా మనం ఈ డ్రోన్స్ అనేది తయారు చేయడం జరిగింది. డ్రోన్స్ దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి దీని అందరూ నేర్చుకుంటే ప్రతి కాలంలో ఫ్యూచర్లో పిల్లలు కూడా మంచి ఫ్యూచర్లో వెళ్తారు. ఆ విధంగా మన ప్రిన్సిపల్ సార్ ఈ విధంగా ఆలోచన చేసి ఈ డ్రోన్స్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. ఈ విధంగా నేర్చుకుంటా ఉంటే ఫ్యూచర్లో మంచి ఉపయోగం అవుతూ ఉంటుంది. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అనేది ఉంది, కానీ దానికన్నా మంచి ఫ్యూచర్ అనేది ఈ డ్రోన్స్ టెక్నాలజీలో ఉంటుంది. కాబట్టి ముందుగానే ఆలోచన చేసి ఈ ప్రిన్సిపల్ గారు మనకి ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కోచింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీడు గారు. సో ఎలాంటి వినూత్నమైన ప్రోగ్రామ్స్ పెట్టినా మన కళాశాల విద్యార్థులు ఆ కొత్తదనాన్ని ఆస్వాదించడానికి నేర్చుకోవడానికి ముందుంటారు సార్. సో భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ సార్. సో సో ఈ కార్యక్రమం ఉద్దేశించి సాయిల్ టెస్టింగ్ కోఆర్డినేటర్ శ్రీ జే పింగళి సార్ మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్. వేదికపై ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారికి, మరియు వైస్ ప్రిన్సిపాల్ గారికి, ఇతర గౌరవనీయులందరికీ కూడా, వేదిక ముందున్నటువంటి మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ఏరీస్ ఆటో లిమిటెడ్ అధికారులందరికీ కూడాను శుభోదయం. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మా విభాగానికి సంబంధించి భూసార పరీక్ష, భూమి తత్వం ఎలా ఉంది, మృత్తికలో ఎలాంటి పాలలో ఖనిజ లవణాలు ఉండాలి, వాటిని తగ్గు స్థితిలో ఉంటే ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా నిన్న శ్రీయుతులు శ్రీనివాస నాయుడు గారు చక్కగా విద్యార్థులకు, శ్రీనివాస నాయుడు గారు వారి బృందం చక్కగా వివరించడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా చక్కగా ఆకలింపు చేసుకున్నారని నేను భావిస్తాను. అదేవిధంగా ఈరోజు వారికి ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా సాయిల్ టెస్ట్ ఎలా చేయాలి, పిహెచ్ని ఎలా నిర్ధారించాలి అనేటువంటిదంతా కూడా ఈరోజు మా బాటనీ ల్యాబ్లో ఉంటుంది. అందరూ కూడా చక్కగా వినాలి. చక్కగా వాటిని చూసి మీ చేతనే, విద్యార్థుల చేతనే, ఎవరైతే ఎన్రోల్ చేయబడ్డారో వారి చేతనే ఆ ప్రయోగాత్మకమైనటువంటి పరీక్షలన్నీ కూడాను వారు నిర్వహింపజేస్తారు. వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అందరూ కూడా చక్కగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ, మిగిలిన అన్ని కోర్సులు కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా నేర్చుకొని భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, తదితర సిబ్బందికి అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. అలాగే ఈ కార్యక్రమం చివరి వచ్చింది. ఇక ప్రాక్టికల్ సెషన్ మీకు మొదలవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వగానే విద్యార్థులు సాల్వాల్ చూపించిన మన కళాశాల ప్లే
ఆపరేషన్ సంబంధించి థియరిటికల్ సెషన్ మొదలు తీసుకున్నారట. సో రేపటి నుంచి ప్రాక్టికల్ సెషన్ మొదలవుతుంది. కానీ విద్యార్థులను తప్పించకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ ని హాజరీ విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. మండే రేపు హాలిడే. సో మండే నుంచి యథావిధిగా ఈ డ్రోన్ టెక్నాలజీ మీద సాయిల్ టెస్టింగ్ మీద ప్రోగ్రామ్ యథావిధిగా కొనసాగుతాయి. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిందిగా రాజశేఖర్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వేదిక అలంకరించిన ప్రిన్సిపల్ సార్ గారికి మరియు ఇతర వైస్ ప్రిన్సిపల్ సార్ మరియు ఇతర సిబ్బంది మరియు నాన్ టీచింగ్ సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి కార్యక్రమాన్ని ముందుంచి నడిపిస్తున్న లెక్చరర్లందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు సాయిల్ టెస్టింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మరియు పైలట్ డ్రోన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ సంబంధించి వచ్చిన మిత్రులందరికీ మరియు ముఖ్యంగా నరేష్ సార్, తర్వాత నాయుడు సార్ అండ్ రమేష్ అండ్ మిగతా సార్లందరికీ కూడా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. అదే విధంగా విద్యార్థులకు ఎంతో ఉత్సాహంగా ప్రతి రోజు కూడా మీ కార్యక్రమాల కోసం వేచి ఉండి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు విద్యార్థులకు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా నిన్న నాయుడు సార్, తర్వాత శ్రీనివాస నాయుడు సార్ మరి మీ ఇతర సార్లు సాయిల్ టెస్టింగ్ కి సంబంధించి కార్యక్రమంలో చాలా బ్రీఫ్ గా కాంటెంట్ ఇచ్చి విద్యార్థులకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాయుడు సార్ గారికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా రమేష్ సార్ మరియు ఇతర సార్ వాళ్ళందరికీ కూడా మీరు ఈ రోజు ఇచ్చేసి మా కార్యక్రమంలో భాగంగా మా ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరు మూల కారణమై మా విద్యార్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న రాఘవేంద్ర ప్రసాద్ సార్కి మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ మేడం గారికి మరియు ఇతర అధ్యాపక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తన వాయిస్ తో ముందు నడిపిస్తున్న అల్తాఫ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తూ నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్ లోకి ఈ ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ సెషన్ లోకి విద్యార్థులందరినీ కూడా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు దూరం పోండ్రా.
బ్యానర్